డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం. రాశి ఫలములు. సాధారణ ఫలితాలు. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. మీ సహోద్యోగులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించి ప్రతికూల మాటలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం విజయవంతమవుతాయి. మీకు రచన పట్ల ఆసక్తి ఉంటే మీ వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం ఉంది. అవి చాలామంది చదివి మెచ్చుకుంటారు. ఈ నెలలో ద్వితీయార్ధంలో సూర్యుని గోచారం 4వ స్థానంలో ఉండటం వల్ల మీకు పని భారం ఎక్కువగా ఉండి మీరు అశాంతిగా ఉండవచ్చు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కూడా లోన అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు అనుకోని విధంగా సహాయం లభించడంతో వాయిదా పడిన పనులను తక్కువ శ్రమతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. ఈ నెల 3వ వారంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడే అవకాశం ఉంది. అయితే దీన్ని పెద్దగా ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య. ఒక వారంలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు పుట్టించవచ్చు. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారు మీకు పూర్తి మద్దతు మరియు సహకారం అందిస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి మీరు మీ ఆరోగ్యం, మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెలలో సాధారణ వ్యాపారం మరియు తక్కువ పని ఉంటుంది. ఈ నెలలో మీ వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ కస్టమర్లతో గొడవ పడకండి. మీరు ఎంత కష్టపడినా మీకు ఊహించిన దానికంటే తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇది నిరాశ మరియు ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ నెల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వ్యాపారం సజావుగా సాగుతుంది. విద్యార్థులకు ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. వారికి ఉపాధ్యాయుల నుండి మంచి సహకారం లభిస్తుంది మరియు దాని ఫలితంగా వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి సంస్థలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన ఆ ఒత్తిడి తగ్గుతుంది.